నమస్తే గారు. ఓం నమస్తే గారు. వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్ సార్. ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ. అంటే ఒకవైపు వాణిజ్య యుద్ధం మొదలవుతుందా, ఎందుకంటే చైనా ప్రతీకార శంకాలు వేస్తూ ఉంటుంది. యూరోపియన్ యూనియన్ నుంచి కొన్ని దేశాల నుంచి పూర్తి స్థాయిలో ఇంకా కన్సెంట్ రాని వాతావరణం. మోరావర్ ఇప్పుడు గోల్డ్ రేటు పడిన పరిస్థితి ఉంది. అంటే గోల్డ్ రేటు పడటం అనేది ఒక తాత్కాలికమైన, ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవచ్చా, ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా గత 4-5 నెలల్లోనే 15 to 20% పెరగడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే గోల్డ్ బేసిక్గా ఏంటంటే సేఫ్ హెవెన్ క్వాలిటీస్ మూలాన బంగారం పెరుగుతుందండి. అందులో అతి ముఖ్యంగా ఏంటంటే దేశాలు సెంట్రల్ బ్యాంక్సే కొంటున్నాయి. చైనా, ముఖ్యంగా చైనా కొంటుంది, ఇండియా కొంటుంది, రష్యా, జపాన్ ఇవన్నీ దేశాలన్నీ కొంటున్నారు. ముఖ్యంగా చైనా మరీ ఎక్కువగా కొంటుంది. ఇండియా చాలా రోజులుగా కొంటుంది. 8 years బ్యాక్ ఒకటేసారి 200 tons కొనడం జరిగింది మోడీ తను వచ్చాక. సో ఎప్పుడైతే ఈ దేశాలు కొంటూ మొదలు పెట్టారో ఇంకా దానికి రేట్ అనేది అక్కడ లేదండి. సో డాలర్కి ప్రత్యామ్నాయంగా పెట్టగలిగేది ఒకే ఒక అసెట్ క్లాస్ గోల్డ్. కాబట్టి దాని మూలాన దేశాలు కొంత పెట్టడం మొదలు పెట్టాయి. ఇది డెఫినెట్ గా లాంగర్ పీరియడ్ కంటిన్యూ అవుతుందండి. ఇదో 6 months, 1 year, 2 years లో ఎండ్ అయ్యే గేమ్ కాదు ఇది. దే బై ఓవర్ 5 years or 10 years అట్లా కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంగారానికి డెఫినెట్ గా మంచి రోజులే ఉంటది. బట్ అట్లానే లాస్ట్ ఇయర్ పెరిగినట్టుగా ఉధృతంగా పెరుగుతాయని అనుకోవద్దు. ఏంటంటే మిగతా వాతావరణం చూస్తే కూడా ఇప్పుడు టారిఫ్స్ అనుకోండి, ట్రంప్ వేసే టారిఫ్స్ అనుకోండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఈవెన్ యుఎస్ లో కూడా రిసెషన్ వచ్చే ప్రమాదం ఉందని అంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎటు చూసినా కానీ బంగారానికి ఇంకా మంచి రోజులే వస్తాయి. కానీ ఎప్పుడైతే మేజర్ గా మార్కెట్ అంతా కొలాప్స్ అవుతుందో అన్ని అసెట్ క్లాసెస్ పడడం జరుగుద్ది. అదే దానికి అనుగుణంగానే బంగారంలో కొంత కరెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాం. సో ఈ కరెక్షన్ లో ఎంతవరకు వస్తుందో చూసుకొని కావాలంటే మదుపర్లు కొంత కొనుక్కోవచ్చు అండి. బంగారం తప్పకుండా కొంత కొనుక్కోవచ్చు. ఓకే, అంటే మనం లార్జర్ సెన్స్ లో చూస్తే గత ఏడాది కాలంలో దాదాపు 35% గోల్డ్ రేటు పెరిగింది. ఈ క్యాలెండర్ ఇయర్లో 20% పైగా పెరిగిన వాతావరణం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మార్కెట్స్ అటు ఇటు అవుతున్నాయి కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇంకా పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా, లేదా ఇప్పుడు స్వల్పంగా తగ్గింది కాబట్టి మనం గోల్డ్ కొనొచ్చా? అంటే నేనైతే 85 రేంజ్లో ప్యూర్ గోల్డ్ 85,000 రేంజ్కి వస్తే మాత్రం డెఫినెట్గా కొంత కొనుక్కోవచ్చు అని చెప్తున్నామండి. ఆ ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందండి. ఇప్పుడు సార్ ఇది ఎట్లా ఉంటుందండి అంటే మొత్తం అంతా కూడా అన్ని అసెట్ క్లాస్ ఫాలో అయినప్పుడు మిగతా వాటి ఎఫెక్ట్ దీని మీద కూడా ఉంటుంది బంగారం మీద. సిల్వర్ అయితే కొంచెం ఇండస్ట్రియల్ డిమాండ్ అధికంగా ఉంది కాబట్టి రిసెషన్ భయాలు ఉన్నాయి కాబట్టి సిల్వర్ ఒకటేసారి 11-12 కొట్టేశారు. అది చూస్తున్నాం. బంగారం అంత పడలేదు. బంగారం కొద్దిగా కరెక్ట్ అయింది. అంటే దట్ షోస్ ఇట్స్ స్ట్రెంగ్త్. కొద్దిగా పడింది అంటే దాని అర్థం దానికి బలం చాలా బలంగా ఉంది. సో భవిష్యత్తులో బాగుంటుంది అని చెప్పి ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో 85,000 or 87,000 రేంజ్కి వస్తే మాత్రం బంగారంలో పెట్టుబడి పెట్టడం మనం సలహా ఇస్తున్నాం. అయితే మొత్తం అంతా ఆస్తిపాస్తులు అనమ్మేసిపోయి అలా పెట్టమని కాదు ఉద్దేశము. ఎప్పుడు కూడా ఒక 5 to 7% ఆర్ మాక్సిమం హయ్యర్ సైడ్ 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో మాత్రమే మనం పెట్టుకోగలగాలి. బంగారం అనేది చాలా చిన్న అసెట్ క్లాస్. ఇప్పుడు రష్యానో, చైనానో, ఇండియానో వచ్చేసి వాళ్ళకి అవసరం అంతా కూడా బంగారం కొనాలంటే ఆ బంగారం నిల్వలు లేవండి, కొనడానికి కూడా లేదు. ఒకవేళ ఒక దేశం వచ్చి వాళ్ళ రిజర్వ్స్, డాలర్ రిజర్వ్స్ అన్ని కూడా మనం కన్వర్ట్ చేసుకోవాలి గోల్డ్ కంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. 10 times ప్రైస్ పెంచినా కానీ దొరకదు బంగారం. ఇది స్మాల్ అసెట్ క్లాస్. సో ఇది కాకపోతే దానికి స్ట్రెంగ్త్ ఉంది. ఏంటంటే అందరు నమ్ముతారు మొదటి నుండి కూడా. సో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కొంత ఇండియా లాంటి కంట్రీ మూలాన అందరూ దాని ఇన్వెస్ట్మెంట్ కు అంటే అందరూ బంగారము ఆర్నమెంట్స్ రూపాన కొంటూ ఉంటారు ఇండియా అయితే. బట్ అదే బంగారం అంటే ఒక నమ్మకం కదా, మన దైనందిక జీవితంలో ఒక భాగం గోల్డ్. అది ఎగ్జాక్ట్లీ అది మంగళం అనుకుంటాము. పెరుగుతూనే ఉంటుంది, మంచి జరుగుతుంది బంగారం కొనుక్కుంటే అని నమ్ముతారు. సో అది ఒక ఇండియా కంట్రీ వరకు మనం మాత్రమే కొంత ఆ సెంటిమెంట్ ఉంది. మిగతా వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంత కొంటూ ఉంటారు. సో కాబట్టి డాలరు వీక్ అయినప్పుడల్లా, తర్వాత గ్లోబల్ గా యుద్ధాలు కానీ లేకపోతే ఇట్లాంటి ఎకానమీస్ వీక్ అయిపోతాయి లేదా రిసెషన్ ఫిగర్ ఇట్లాంటి ఉన్నప్పుడల్లా కూడా బంగారంలో పెట్టుబడులు ఉచితంగా వస్తాయి. గత 15-20 days లో కూడా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఆల్ ఓవర్ ది గ్లోబ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. గోల్డ్ లో ETFs లో బాగా పెరిగాయి ఈ మధ్య. సో ఒక పక్క దేశాలు కొంటున్నాయి. అదేంటంటే చాలా గట్టిగా ఉంటుంది, ఉడుంపట్టు లాగా ఉంటుంది. అది ఇట్ విల్ రన్ ఫర్ ఓవర్ 5 to 10 years కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉండొచ్చు గోల్డ్. అట్లానే ఎవ్రీ ఇయర్ 30% పెరుగుద్దా అంటే ఆన్సర్ ఈజ్ నో. అంత ఉద్ధృతంగా ఏం పెరగదు. అది లాస్ట్ టైమే ఉద్ధృతంగా చైనా ఉన్నది కాబట్టి మిగతా దేశాలు ఉన్నాయి కాబట్టి బియాండ్ ఇమాజినేషన్ జరిగింది కాబట్టి ఎక్స్పెక్టేషన్ జరిగింది కాబట్టి కొంచెం ఉద్ధృతంగా పెరిగింది బంగారం. సో ఇక నుండి పెరుగుతుంది, పాజిటివ్ గానే పోతుంది. కానీ ఎవ్రీ ఫాల్ లో కొనుక్కోవడం మనం బెటర్ ఎప్పుడు కూడా.
అంటే ఓం నమ శివాయ గారు, మనం అంటారు కదా, జనరల్గా అంటారు, అంటే ఎప్పుడైనా తగ్గినప్పుడు కొనుక్కోవాలి, మార్కెట్ పడిపోయినప్పుడు మన షేర్లు కానీ ఏమైనా కొనుగోలు చేయాలని ఎక్కువ మంది చెప్తుంటారు, బిజినెస్ ఎక్స్పర్ట్ కూడా చెప్తుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా? నిజంగా పడిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం పెట్టుబడులు పెట్టొచ్చా, లేదంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ మార్కెట్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేయడం బెటరా? లాస్ట్ 2 yearsలో మార్కెట్ చాలా విపరీతంగా పెరిగినాయండి. చాలా ఇండివిజువల్ స్టాక్స్ 5 times 10 times అయినాయి కూడా. సో విపరీతమైన గెయిన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కన్సాలిడేషన్ అనా లేదా కరెక్షన్ ఏదో ఒకటి అయితే జరగాల్సిందే. ఆ జరగాల్సింది ఇప్పుడు జరుగుతుందని మనం అనుకోవచ్చు. ట్రంప్ రూపాన, ఈ టారిఫ్స్ రూపాన మనకు జరుగుతుంది ఇప్పుడు. సో కాబట్టి నథింగ్ న్యూ ఇన్ ది మార్కెట్. ఆ మార్కెట్స్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేది సహజము, కరెక్షన్స్ అనేది సహజము. సో కాబట్టి ఇది జరుగుతూ ఉంది. ఇది ఎంతకాలము అంటే డెఫినెట్గా అంత తొందరగా పోయే టర్బులెన్స్ అయితే కాదు. ఇట్ టేక్స్ డెఫినెట్లీ ఫ్యూ మంత్స్. సో ఈ సంవత్సరం కూడా 25లో కూడా మళ్ళీ హ్యూజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో కరెక్షన్ వైజ్ మంచిగా కరెక్ట్ అయింది లాస్ట్ టైం, అంటే ఒక 15 days బ్యాక్ కరెక్ట్ గుడ్ కరెక్షన్ అయింది. బట్ టైం వైజ్ కరెక్షన్ అవ్వలేదు. కాబట్టి ఇది టైం వైజ్ కొంచెం ప్రోలాంగ్ అవ్వచ్చు, లేదా మొన్న వచ్చిన లో కూడా బ్రీచ్ అయ్యి ఈవెన్ 20,500 లెవెల్ నిఫ్టీ కూడా పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. సో అంత తొందర ఏం లేదండి. ఇన్వెస్ట్ కొనే వాళ్ళకి తొందర ఏం లేదు. ఉన్నవి కన్సాలిడేట్ చేసుకోవడం బెటరు. ఏదన్నా నాన్ పర్ఫార్మింగ్ కంపెనీ ఉంటే తీసేసి ఏదైనా బెటర్ పర్ఫార్మింగ్ కంపెనీలో దానికి షిఫ్ట్ అవ్వడం అట్లాంటివి చేసుకోవడం మంచిది. సెక్టర్స్లో రొటేషన్ ఏమైనా చేసుకోవాలంటే చూసుకోవడం మంచిది, ఏదైతే కొంచెం లీస్ట్ ఎఫెక్టెడ్ ఉంటుందో. సో డెఫినెట్గా నేను అనుకోవడము ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. డెఫినెట్గా తన బిజినెస్ టాక్టిక్స్ వాడతాడని నేను అనుకుంటున్నా. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ అని నేను అన్ను. డెఫినెట్గా ఈజ్ ఎ మోర్ ఎ బిజినెస్ మ్యాన్. సో తన దేశాన్ని వృద్ధిలోకి తేవడానికి సో తన రీత్యా తన ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ నెగోషియేషన్ స్కిల్స్ అయి ఉండొచ్చు అని నా పర్సనల్ అంటే నా ఎక్స్పెక్టేషన్. సో అలా చేస్తే మాత్రం అసలు తొందరగానే ఒక మేబీ 3 to 6 monthsలోనే మార్కెట్ కొంచెం స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా నిజంగానే మొండిగా తను అన్నది గెలవాలి అన్నట్టుగా పోయే టైప్ అయితే మాత్రం ఇంకా ఫాల్ ఎంతవరకు పోతుంది, ఎన్నాళ్ళు ఇది నెగిటివ్ గా ఉంటది అనేది చెప్పడం చాలా కష్టం. రైట్. అంటే ఓం నమ శివాయ గారు, ఇక్కడ కొన్ని సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, కొన్ని సెక్టార్స్ కావట్లేదు అని. ఒకవేళ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఏ సెక్టర్స్ వైపు కొంత ధైర్యంగా అడిగేయచ్చు? అంటే మేడం చెప్పారు ఆ సెక్టర్స్. ఫైనాన్షియల్స్ ఒకటి బ్యూటిఫుల్ అండి. సో ఆర్బీఐ యాక్చువల్గా 2 years లాస్ట్ గవర్నరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఫర్దర్గా గ్రో అవ్వకుండా చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివర్స్ చేశారు ఇప్పుడు కొత్త గవర్నరు. దానివల్ల ఆ సెక్టర్ ఒకటి డెఫినెట్గా చూడొచ్చండి. ఫైనాన్షియల్స్, ఎన్బిఎఫ్సిస్ ఇవి కొంత డెఫినెట్గా చూడొచ్చు. పవర్ అది డెఫినెట్గా ఇది హ్యూజ్ డిమాండ్ ఉంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. పవర్, ఎనర్జీ ఇట్లాంటి సెక్టర్స్, సోలార్ అవ్వచ్చు, ఇవి సెక్టర్స్ అన్ని కూడా డెఫినెట్గా బాగానే ఉంటుంది. కొంత ఫార్మా క్లారిటీ వస్తే ఫార్మా వరకు కూడా బాగానే ఉండొచ్చు. ఫార్మా ఏంటంటే టారిఫ్ వేస్తారా, ఎంత వేస్తారు ఏంటి అనేది తేలాలి. సో ఫార్మా సెక్టర్ కూడా ఒకటి బాగానే ఉంటుంది కంటిన్యూస్గా. ఎందుకంటే వీఆర్ అంటే కంటిన్యూస్గా మనం గ్లోబల్గా మనం సప్లైలు చేస్తున్నాము అండ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి ఇండియాలో. సో ఫార్మా సెక్టర్ కూడా ఒకటి బాగానే ఉండొచ్చు. దేశీయంగా ఎక్కువ సేల్స్ ఉండి మనము అమెరికాకి పెద్ద సేల్స్ అంటే మనం ఎక్స్పోర్ట్ పెద్ద చేయట్లేదు అట్లాంటి కంపెనీస్ కూడా కొంతవరకు మనం చూడొచ్చు. బట్ ఏదేమైనా కొనడానికి తొందర ఏం లేదండి. బంగారం కావాలంటే కొనడానికి తొందరపడచ్చేమో కానీ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి తొందరపడాల్సిన పని లేదండి. అన్లెస్ వి గెట్ క్లారిటీ. ఎన్ని రోజుల వరకు తొందరపడకుండా ఉండాలి అంటే అగైన్ డిపెండ్స్. నెక్స్ట్ మూవ్ ఏంటి ట్రంప్ ఎవరికి తెలుసు? నో వన్ నోస్. సో అందులో ట్రంప్ అసలు తెలీదు. రైట్. అంటే ఓం నమ శివాయ గారు, ఇప్పుడు కొనకూడదు, కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలంటున్నారు. మరి మార్కెట్ ఇంకా పడిపోతుందామన్న భయంలో చాలా మంది ఉన్నారు, కొందరు అమ్మేస్తున్నారు. మరి అమ్మటం కరెక్టేనా, లేదంటే వాళ్ళు కూడా వెయిట్ చేయాలా? అంటే జనరల్గా ఎలా ఉంటుంది సార్ అంటే పోర్ట్ఫోలియో అనేది ఎప్పుడు మనం జీరో చేయకూడదు. సో ఎప్పుడు ఏమొద్దో ఎవరికి తెలియదు. ఫ్యూచర్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. సో లేకపోతే ఆపర్చునిటీస్ మిస్ అయిపోతుంటారు. మీరు చూడండి, ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన దానికన్నా హిస్టరీ చూస్తే ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన దానికన్నా వెయిట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో వాట్ దట్ ఇండికేట్స్ ఆల్వేస్ ఇన్వెస్ట్ అయ్యే ఉండాలి. కావంటే ఒక 20-25% వరకు ఒకవేళ నిజంగానే పడుతుంది అని అనుకుంటే 20-25% ఎగ్జిట్ అవ్వచ్చు. ఏ సెక్టర్స్ అయితే కొంచెం నెగిటివ్ ఉన్న ఇంపాక్ట్ అవుతాయో
ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెఫినెట్గా యూఎస్ బాగాలేకపోతే సాఫ్ట్వేర్ డెఫినెట్లీ వెరీ టఫ్ టైం. అవును. సో అట్లాంటి సెక్టర్లో ఏమంటే కొంత ఎగ్జిట్ అవ్వచ్చు, కావాలంటే 20-25% క్యాష్లో కావచ్చు ఓవరాల్ పోర్ట్ఫోలియోలో. దాన్ని మళ్ళీ అదే చెప్తున్నా, రీషఫిల్ చేయమని చెప్తున్నాం కదా, ఒకటి అమ్మేసి మళ్ళీ స్లోగా చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ కొత్తగా కొనుక్కోవచ్చు. ఇండియా ఉన్న దానిలో ఇండియా ఈజ్ ఎ బెటర్ స్పాట్ అండి. గ్లోబ్ లో ఈరోజు చూసుకుంటే ఇండియా ఈజ్ ఇన్ బెటర్ స్పాట్. సో డెఫినెట్ గా అది కంటిన్యూ అవుతుంది. సో అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. దీనివల్ల మన లాస్ట్ టైం కోవిడ్ లో మన చైనా +1 కొంత బెనిఫిట్ వచ్చింది, అది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. సో చైనా కనుక టారిఫ్లు రెసిప్రోకల్ టారిఫ్స్ అట్లానే వేసి యుద్ధం అంటే గొడవ పెట్టుకుంటే యూఎస్ తో, ది బెనిఫిషియరీ విల్ డెఫినెట్లీ కంట్రీ లైక్ ఇండియా. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు లాంగ్ టర్మ్ లో మంచి జరుగుతుంది. కాబట్టి క్వాలిటీ స్టాక్స్, క్వాలిటీ సెక్టర్స్ చూసుకొని మనము ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మన డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి ఇన్వెస్టర్. అలాంటి మొత్తం కంప్లీట్ అస్త సన్యాసం చేయాల్సిన అవసరం లేదు. రైట్.